ఒకటవ తరగతిలోని పాఠ్యాంశాలలో విద్యార్థులకు పరిచయం చేసేటువంటి వర్ణమాల లేదా అక్షరాలు. మొదటగా సంసిద్ధత కింద బాలగేయాలు అభినయంతో పాడటం కోసం అమ్మ చిత్రం ద్వారా విద్యార్థులను స్వేచ్ఛగా మాట్లాడటం. అక్షర గేయాలు వర్ణమాల అనేటువంటిది వర్ణమాల పరిచయం కోసం. అక్షర పరిచయం చిత్రాలు వర్ణమాల మౌఖిక పరిచయం చేయించడానికి ఆడుకుందాం వర్ణమాల ఆట అనేటువంటిది ఉంటుంది. ఆ సంసిద్ధత కార్యక్రమం తర్వాత మొదటి పాఠ్యాంశం పడవ అనేటువంటి పాఠ్యాంశం ద్వారా ప, డ, వ అనేటువంటి అక్షరాలని పరిచయం చేస్తాం. చందమామ రావే అనే పాఠ్యాంశం ద్వారా నా, సా అనేటువంటి అక్షరాలని పరిచయం చేయడం జరుగుతుంది. మేలుకొలుపు అనేటువంటి పాఠ్యాంశం ద్వారా గా పూర్ణ బిందువును పరిచయం చేయడం జరుగుతుంది. ఉడతా ఉడతా ఊచ్ అనేటువంటి పాఠ్యాంశంతో ఊ, తా అనేటువంటి అక్షరాలను పరిచయం చేస్తాం. తకదిమితోం అనేటువంటి పాఠ్యాంశంలో బా, లా అనేటువంటి అక్షరాలను పరిచయం చేస్తాం. అరక అనేటువంటి పాఠ్యాంశం ద్వారా ఆ, రా, క అనేటువంటి అక్షరాలను పరిచయం చేస్తాం. ఊహల ఊయల అనేటువంటి పాఠ్యాంశంలో ఊ, యా అనేటువంటి అక్షరాలను, బావా బావా పన్నీరు అనేటువంటి పాఠ్యాంశంలో మా, చా అనేటువంటి అక్షరాలను పరిచయం చేస్తాం. ఆట అనేటువంటి పాఠ్యాంశంలో ఆ, ట అనేటువంటి అక్షరాలను, జడ, దండ అనేటువంటి దాంట్లో జ, ద అనేటువంటి అక్షరాలను పరిచయం చేయడం జరుగుతుంది. ఆ తర్వాత పాఠ్యాంశం ఇల్లు ఈగ అనేటువంటి పాఠ్యాంశంలో ఈ గురించి పరిచయం చేస్తాం. ఎలుకమ్మ అనేటువంటి పాఠ్యాంశంలో ఏ, ఐ అనేటువంటి అక్షరాలను పరిచయం చేస్తాం. అమ్మ ఒడి పాఠ్యాంశంలో ఓ, ఔ అనేటువంటి అక్షరాలను, మేఘం ఛత్రం అనేటువంటి పాఠ్యాంశంలో ఖ, ఘ, ఛ, ఝ, రు అనేటువంటి అక్షరాలను పరిచయం చేస్తాం. పాఠశాల పండుగ అనేటువంటి పాఠ్యాంశం ద్వారా ఠ, ఢ, న, థ, ధ అనేటువంటి అక్షరాలను, శుభదాయిని అనేటువంటి పాఠ్యాంశం ద్వారా ఫ, భ, ష, స, హ, ల, క్ష అనేటువంటి అక్షరాలను పరిచయం చేస్తాం. గలగల మాటలు అనేటువంటి పాఠ్యాంశం ద్వారా అక్షరమాలని పూర్తిగా పరిచయం చేస్తాం. గుణింతాలం అనేటువంటి దాని ద్వారా గుణింత గుర్తులను పరిచయం చేయడం జరుగుతుంది. పద్యరత్నాల ద్వారా విలువలకు సంబంధించినటువంటి అంశాలను తెలియజేయడం జరుగుతుంది. ఈ 1వ తరగతిలో ఉన్నటువంటి పాఠ్యాంశాలు, వాటి ద్వారా విద్యార్థులకు నేర్పించేటువంటి అంశాలు. 1వ తరగతిలో ఉన్నటువంటి కొన్ని పాఠ్యాంశాలను రచించినటువంటి కవులు చందమామ రావే అనేటువంటి పాఠ్యాంశం తాళ్ళపాక అన్నమయ్య రచించడం జరిగింది. యోగి వేమన పద్యరత్నాలు, మేలుకొలుపు అనేటువంటి దానిని వేటూరు ప్రభాకర శాస్త్రి, అమ్మ ఒడి అనే పాఠ్యాంశాన్ని దేవులపల్లి కృష్ణశాస్త్రి రచించడం జరిగింది. తారంగం అనేటువంటి పాఠ్యాంశం చింతా దీక్షితులు, తాయిలం అనేటువంటి పాఠ్యాంశాన్ని బివి నరసింహారావు రచించడం జరిగింది. దొప్పలపూడి రాధాకృష్ణమూర్తి పడవ అనేటువంటి పాఠ్యాంశాన్ని రచించారు. ఉడతా ఉడతా ఊచ్ అనేటువంటి పాఠ్యాంశాన్ని సమతారావు రచించడం జరిగింది. తురుమెల్ల ఇంద్రాణీదేవి ఊహల ఊయల అనేటువంటి పాఠ్యాంశాన్ని రచించడం. వెలగా వెంకటప్పయ్య బావా బావా పన్నీరు అనేటువంటిది. ఆదర్శ సామ్రాట్ అనేటువంటి ఆయన ఆట అనేటువంటి పాఠ్యాంశాన్ని, జై సీతారాం ఇల్లు ఈగ అనేటువంటి పాఠ్యాంశాన్ని రచించడం జరిగింది. కస్తూరి నరసింహమూర్తి ఎలుకమ్మ, కమ్మిశెట్టి వెంకటేశ్వరరావు శుభదాయిని అనేటువంటి పాఠ్యాంశాలను రచించారు. నెక్స్ట్ 2వ తరగతిలో ఉన్నటువంటి పాఠ్యాంశాలు. సంసిద్ధత కింద అభినయ గేయాలు. ఈ అభినయ గేయాలను బివి నరసింహారావు, రాయప్రోలు వామనమూర్తి, గొల్లాపిన్ని సుబ్రహ్మణ్య శర్మ గారు రచించడం జరిగింది. ఇందులో మొదటి పాఠ్యాంశం వాన అనేటువంటి పాఠ్యాంశాన్ని
పాయల సత్యనారాయణ రచించడం జరిగింది. చిలుకల్లారా చిలుకల్లారా అనేటువంటి పాఠ్యాంశం గురుజాడ అప్పారావు. పూచిన పూలు అనే పాఠ్యాంశం న్యాయపతి రాఘవరావు. పరుగు పందెం అనే పాఠ్యాంశాన్ని జై సీతారాం రచించడం జరిగింది. కొంటెకోతి అనేటువంటి పాఠ్యాంశం కస్తూరి నరసింహమూర్తి. ఏ ఊరెళదాం అనేటువంటి పాఠ్యాంశం నాగభైరవ ఆది నారాయణ రచించడం జరిగింది. అప్పడాలు బజ్జీలు అనేటువంటి పాఠ్యాంశానికి మూలం శాంతివనం. శాంతివనం నుండి స్వీకరించడం జరిగింది. సబ్బుబిళ్ళ అనేటువంటి పాఠ్యాంశం అలపర్తి వెంకట సుబ్బారావు రచించడం జరిగింది. చిచ్చుబుడ్డి అనే పాఠ్యాంశాన్ని పెద్దింటి నారాయణమూర్తి. అరటి చెట్టు అనేటువంటి పాఠ్యాంశం సంకలనం చేసింది సమతారావు. అపబస్సు అనేటువంటి పాఠ్యాంశాన్ని బాలాంత్రపు రజనీకాంతరావు. కొయ్యగుర్రం అనే పాఠ్యాంశాన్ని వెలగా వెంకటప్పయ్య రచించడం జరిగింది. మొక్కజొన్న పాఠ్యాంశానికి మూలం కె సభ. అమ్మమ్మ గారి ఇల్లు అనే పాఠ్యాంశాన్ని అలపర్తి వెంకట సుబ్బారావు రచించడం జరిగింది. పాప నవ్వు అనే పాఠ్యాంశాన్ని వేటూరి ప్రభాకర శాస్త్రి రచించారు. ఒత్తుల బుట్ట అనే పాఠ్యాంశం చింతా దీక్షితులు గారు. మ్యావ్ మ్యావ్ అనే పాఠ్యాంశాన్ని జై సీతారాం రచించడం జరిగింది. రత్నాలు నైతిక విలువలు వివిధ కవులు రచించడం జరిగింది. నెక్స్ట్ 3వ తరగతిలో వచ్చేసి మొదటి పాఠ్యాంశం తెలుగు తల్లి. ఇది సంసిద్ధత పాఠం. ఈ సంసిద్ధత పాఠం యొక్క తెలుగు తల్లి ఇతివృత్తం దేశభక్తి. ప్రక్రియ వచ్చేసి గేయ ప్రక్రియ అని చెప్పవచ్చు. మర్యాద చేద్దాం అనేటువంటి పాఠ్యాంశం సంసిద్ధత పాఠం. ఈ మర్యాద చేద్దాం అనేటువంటి పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం హాస్యం. ప్రక్రియ కథా ప్రక్రియ. మంచి బాలుడు అనే పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం సహానుభూతి. ప్రక్రియ గేయ కథ. నా బాల్యం అనే పాఠ్యాంశం ఇతివృత్తం కళలకు సంబంధించింది. ప్రక్రియ ఆత్మకథ. పొడుపు విడుపు అనే పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం భాషాభిరుచి. ప్రక్రియ సంభాషణ ప్రక్రియ. మేమే మేకపిల్ల అనేటువంటి పాఠ్యాంశం దాని యొక్క ఇతివృత్తం పరస్పర సహకారం. ప్రక్రియ కథా ప్రక్రియ. పద్యరత్నాలు అనేటువంటి పాఠ్యాంశం ద్వారా నైతిక విలువలు నేర్పిస్తాం. సో దాని యొక్క ఇతివృత్తం నైతిక విలువలు. ప్రక్రియ వచ్చేసి పద్యాలు. పద్య ప్రక్రియ ద్వారా నేర్పించడం జరుగుతుంది. మా ఊరి ఏరు అనేటువంటి పాఠ్యాంశం ప్రకృతి వర్ణన. ప్రక్రియ వచ్చేసి గేయ ప్రక్రియ. తొలి పండుగ అనేటువంటి పాఠ్యాంశం ఇతివృత్తం వచ్చేసి సంస్కృతి సాంప్రదాయాలు. ప్రక్రియ కథా ప్రక్రియ అని చెప్పవచ్చు. 4వ తరగతి పాఠ్యాంశాలు ఇతివృత్తం. గాంధీ మహాత్ముడు అనే పాఠ్యాంశం ఇది సంసిద్ధత పాఠ్యాంశం. దీని యొక్క ఇతివృత్తం మహనీయుల చరిత్రను తెలియజేయడం. ఇది ఏ ప్రక్రియకు చెందినది అంటే గేయ ప్రక్రియకు చెందినది. గోపాల్ తెలివి అనే పాఠ్యాంశం సమయస్ఫూర్తి దీని యొక్క ఇతివృత్తం. సో ప్రక్రియ వచ్చేసి కథా ప్రక్రియ. దేశమును ప్రేమించుమన్నా అనేటువంటి ఇతివృత్తం పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం దేశభక్తి. ప్రక్రియ గేయ ప్రక్రియ. పరివర్తన అనేటువంటి పాఠ్యాంశము యొక్క ఇతివృత్తం పిల్లల స్వభావం. ప్రక్రియ కథా ప్రక్రియ. సత్యమహిమ అనేటువంటి పాఠ్యాంశం సత్యమహిమ అనే పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం నైతిక విలువలను తెలియజేయడం. ప్రక్రియ గేయ కథ. ముగ్గుల్లో సంక్రాంతి అనేటువంటి పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం సంస్కృతి సాంప్రదాయాలు. ప్రక్రియ వచ్చేసి వ్యాస ప్రక్రియ. పద్యరత్నాలు పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం నైతిక మానవీయ విలువలు. ప్రక్రియ వచ్చేసి పద్య ప్రక్రియ. బారిస్టర్ పార్వతీశం అనేటువంటి పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం హాస్యం. ప్రక్రియ వచ్చేసి కథనం. రాజు కవి అనేటువంటి పాఠ్యాంశం ఈ రాజు కవి అనే పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం సామాజిక అంశం. దీని యొక్క ప్రక్రియ వచ్చేసి పద్య కథ ప్రక్రియ. సో ఇది 4th క్లాస్ సంబంధించింది. 5th క్లాస్లో మొదటి పాఠ్యాంశం దేశమేగిన అనే పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం దేశభక్తి.
ప్రక్రియ గేయ ప్రక్రియకు సంబంధించినటువంటిది. సాయం అనేటువంటి సంసిద్ధతా పాఠ్యం యొక్క ఇతివృత్తం పరోపకారం, ప్రక్రియ వచ్చేసి కథనం. కొండవాగు అనే పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం ప్రకృతి వర్ణన, ప్రక్రియ వచ్చేసి లేఖ ప్రక్రియ. జయగీతం అనేటువంటి పాఠ్యాంశం ద్వారా మహనీయుల చరిత్ర తెలియజేస్తాం కాబట్టి దాని యొక్క ఇతివృత్తం మహనీయుల చరిత్ర. ఇది ఏ ప్రక్రియ ద్వారా తెలియజేస్తామంటే పాఠ ప్రక్రియ ద్వారా తెలియజేస్తాం. సో ఈ ప్రక్రియ వచ్చేసి పాఠ్యాంశ ప్రక్రియ వచ్చేసి పాఠ ప్రక్రియ. తోలుబొమ్మలాట ఒక జానపదాలు కళ. సో ఇక్కడ జానపద కళల గురించి తెలియజేస్తున్నాం కాబట్టి దీని ఇతివృత్తం కళలు. ఇది వ్యాస ప్రక్రియ ద్వారా తెలియజేస్తున్నాం. పెన్నేటి పాట అనేటువంటి పాఠ్యాంశం ద్వారా పర్యావరణం గురించి తెలియజేస్తున్నాం. సో దీని యొక్క ఇతివృత్తం పర్యావరణం, ప్రక్రియ పాఠ ప్రక్రియ. పద్యరత్నాలు అనేటువంటి పాఠ్యాంశం ద్వారా నైతిక విలువలను తెలియజేస్తున్నాం. సో పద్యరత్నాలు అనే పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం నైతిక విలువలు, ప్రక్రియ పద్య ప్రక్రియ. ఇట్ ఈజ్ పండుగ అనేటువంటి పాఠ్యాంశం ద్వారా సంస్కృతి సాంప్రదాయాలను తెలియజేస్తున్నాం. సో దీని యొక్క ఇతివృత్తం సంస్కృతి సాంప్రదాయాలు. దీనిని సంభాషణ ప్రక్రియ ద్వారా తెలియజేస్తున్నాం కాబట్టి సంభాషణ ప్రక్రియ అనేటువంటిది ఇట్ ఈజ్ పండుగ యొక్క ప్రక్రియ. తరిగొండ వెంగమాంబ అనేటువంటి పాఠ్యాంశం ద్వారా స్త్రీ శక్తిని గురించి తెలియజేస్తున్నాం. సో దీని యొక్క ఇతివృత్తం స్త్రీ శక్తి. దీనిని వ్యాస ప్రక్రియ ద్వారా తెలియజేస్తున్నాం కాబట్టి ఇది వ్యాస ప్రక్రియకు చెందినది. మంచి బహుమతి అనేటువంటి పాఠ్యాంశం పఠనాభిలాష గురించి తెలియజేస్తుంది. సో దీని యొక్క ఇతివృత్తం పఠనాభిలాష. ఇది సంభాషణ ప్రక్రియ ద్వారా తెలియజేస్తాం కాబట్టి దీని యొక్క ప్రక్రియ సంభాషణ ప్రక్రియ అని చెప్పవచ్చు. 6వ తరగతిలో మొదటి పాఠ్యాంశం అమ్మ ఒడి. అమ్మ ఒడి పాఠ్యాంశం యొక్క ప్రక్రియ గేయ ప్రక్రియ. ఇతివృత్తం తల్లి ప్రేమ. ఈ అమ్మ ఒడి అనేటువంటి పాఠ్యాంశాన్ని రచించింది బివి నరసింహారావు. 2వ పాఠ్యాంశం తృప్తి. తృప్తి పాఠ్యాంశం యొక్క ప్రక్రియ కథానిక. దీని యొక్క ఇతివృత్తం మానవ విలువలు. తృప్తి అనేటువంటి పాఠ్యాంశాన్ని రచించింది సత్యం శంకరమంచి లేదా శంకరమంచి సత్యం అని కూడా అని పిలుస్తారు. 3వ పాఠ్యాంశం మా కొద్దీ తెల్లదొరతనం అనేటువంటి పాఠ్యాంశం. ఇది గేయ ప్రక్రియలో ఉంది. దీని యొక్క ఇతివృత్తం దేశభక్తి. మా కొద్దీ తెల్లదొరతనం అనేటువంటి పాఠ్యాంశాన్ని రచించింది గరిమెల్ల సత్యనారాయణ. సో గరిమెల్ల సత్యనారాయణ రచించినటువంటి పాఠ్యాంశం ఏది అంటే మా కొద్దీ తెల్లదొరతనం లేదా మా కొద్దీ తెల్లదొరతనం అనేటువంటి పాఠ్యాంశాన్ని రచించింది గరిమెల్ల సత్యనారాయణ కవి. సమయస్ఫూర్తి అనేటువంటి పాఠ్యాంశం ప్రక్రియ కథా ప్రక్రియ. దీని యొక్క ఇతివృత్తం సమయస్ఫూర్తి. దీన్ని రచించింది కందుకూరి వీరేశలింగం. పాఠ్యాంశము మరియు ఇతివృత్తం ఒకటిగా కలిగినటువంటి సమయస్ఫూర్తి అనేటువంటి పాఠ్యాంశం. దీన్ని కందుకూరి వీరేశలింగం రచించడం జరిగింది. 5వ పాఠ్యాంశం మన మహనీయులు. ఇది ఉపవాచకం. ఇది వ్యాస ప్రక్రియలో ఉంది. దీని యొక్క ఇతివృత్తం దేశభక్తి. దీనిని రచించింది రచయితల బృందం. 6వ పాఠ్యాంశం సుభాషితాలు. దీని యొక్క ప్రక్రియ శతక ప్రక్రియ. దీని యొక్క ఇతివృత్తం నైతిక విలువలు. ఈ సుభాషితాలు అనేటువంటి పాఠ్యాంశాన్ని రచించింది వివిధ శతక కవులు. 7వ పాఠ్యాంశం మమకారం. మమకారం అనేటువంటి పాఠ్యాంశ ప్రక్రియ కథా ప్రక్రియ. దీని యొక్క ఇతివృత్తం భాషాభిరుచి. దీన్ని రచించింది చిలుకూరి దేవపుత్ర. సో మమకారం అనేటువంటి పాఠ్యాంశాన్ని రచించింది ఎవరు? చిలుకూరి దేవపుత్ర. 8వ పాఠ్యాంశం మేలుకొలుపు. మేలుకొలుపు అనేటువంటి పాఠ్యాంశం రచించింది ఎవరు అంటే కుసుమ ధర్మన్న. కుసుమ ధర్మన్న రచించినటువంటి మేలుకొలుపు అనే పాఠ్యాంశ ప్రక్రియ పద్య ప్రక్రియ. ఈ మేలుకొలుపు అనే పాఠ్యాంశ ప్రక్రియ యొక్క ఇతివృత్తం సమానత్వం. దీనిని కుసుమ ధర్మన్న రచించడం జరిగింది. 9వ పాఠ్యాంశం ధర్మ నిర్ణయం. ధర్మ నిర్ణయం అనే పాఠ్యాంశం యొక్క ప్రక్రియ చారిత్రక కథ. దీని యొక్క ఇతివృత్తం స్థల పురాణం. ఈ కథను సేకరించడం అనేటువంటిది జరిగింది. త్రిజట స్వప్నం అనేటువంటి పాఠ్యాంశ ప్రక్రియ పద్య ప్రక్రియ. దీని యొక్క ఇతివృత్తం సహానుభూతి. ఈ పాఠ్యాంశాన్ని రచించింది కవయిత్రి మొల్ల. డూడు బసవన్న. డూడు బసవన్న అనేటువంటి పాఠ్యాంశం యొక్క ప్రక్రియ జీవిత చిత్రం. దీని యొక్క ఇతివృత్తం సంస్కృతి. దీన్ని రచించింది డాక్టర్ రావూరి భరద్వాజ.
సో డాక్టర్ రావూరి భరద్వాజ డూడు బసవన్న అనేటువంటి పాఠ్యాంశాన్ని రచించడం జరిగింది. లేదా డూడు బసవన్న పాఠ్యాంశ రచయిత ఎవరు అంటే రావూరి భరద్వాజ అని చెప్పవచ్చు. ఎంత మంచి వారమ్మ అనేటువంటి పాఠ్యాంశ ప్రక్రియ వ్యాస ప్రక్రియ. దీని యొక్క ఇతివృత్తం జీవన వైవిధ్యం. ఈ పాఠ్యాంశాన్ని రచించింది వెన్నెలకంటి రాఘవయ్య. ఎంత మంచి వారమ్మ అనేటువంటి పాఠ్యాంశాన్ని రచించింది ఎవరు అంటే వెన్నెలకంటి రాఘవయ్య అని చెప్పవచ్చు. 7వ తరగతిలో మొదటి పాఠ్యాంశం అక్షరం. అక్షరం అనేటువంటి పాఠ్యాంశ ప్రక్రియ వచన కవిత. దీని యొక్క ఇతివృత్తం చదువు యొక్క విశిష్టత. అక్షరం అనేటువంటి పాఠ్యాంశాన్ని రచించింది రావినూతల ప్రేమకిషోర్. నెక్స్ట్ పాఠ్యాంశం మాయా కంబలి. మాయా కంబలి అనేటువంటి పాఠ్యాంశ ప్రక్రియ జానపద ప్రక్రియ. దీని యొక్క ఇతివృత్తం మానవ స్వభావం. దీన్ని రచించింది కలువకొలను సదానంద. చిన్ని శిశువు అనేటువంటి పాఠ్యాంశం. ఈ పాఠ్యాంశ ప్రక్రియ పద కవిత. దీని యొక్క ఇతివృత్తం శైశవ వర్ణన. దీన్ని రచించింది తాళ్లపాక అన్నమయ్య. మర్రి చెట్టు అనేటువంటి పాఠ్యాంశం. మర్రి చెట్టు అనేటువంటి పాఠ్యాంశం ప్రక్రియ స్వగతం లేదా స్కెచ్ అనేటువంటి ప్రక్రియకు సంబంధించింది. దీని యొక్క ఇతివృత్తం సహానుభూతి. ఈ మర్రి చెట్టు అనేటువంటి పాఠ్యాంశాన్ని రచించింది త్రిపురనేని గోపీచంద్. నెక్స్ట్ పాఠ్యాంశం పద్య పరిమళం. ఈ పాఠ్యాంశ ప్రక్రియ శతక ప్రక్రియ. ఈ పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం నైతిక విలువలు. ఈ పాఠ్యాంశాన్ని రచించింది వివిధ శతక కవులు. 6వ పాఠ్యాంశం ఇది ఉపవాచకం. ఇందులో మన విశిష్ట ఉత్సవాలు ఉంటాయి. ఈ మన విశిష్ట ఉత్సవాలు అనేటువంటివి ఏ ప్రక్రియలో ఉన్నాయి అంటే మన విశిష్ట ఉత్సవాలు అనేటువంటివి వ్యాస ప్రక్రియకు చెందినటువంటివి. దీని యొక్క ఇతివృత్తం ఏంటి అంటే సంస్కృతి సాంప్రదాయాలను తెలియజేస్తాయి. ఇవి వివిధ రచయితల యొక్క బృందం అనేటువంటిది పాఠ్యాంశాన్ని ఈ యొక్క పాఠ్యాంశాలను రచించడం జరిగింది. 7వ పాఠ్యాంశం కప్పతల్లి పెళ్లి అనేటువంటి పాఠ్యాంశం. ఈ కప్పతల్లి పెళ్లి అనేటువంటి పాఠ్యాంశ ప్రక్రియ గేయ ప్రక్రియ. దీని యొక్క ఇతివృత్తం ఆచారం సాంప్రదాయానికి సంబంధించినటువంటిది. సో దీన్ని రచించింది చావలి బంగారమ్మ. యదా అనేటువంటి పాఠ్యాంశం కథానిక ప్రక్రియకు చెందినది. దీని యొక్క ఇతివృత్తం ఆశావాహ దృక్పథం. దీన్ని రచించింది బోనం నాగభూషణం సదానంద. హితోక్తులు అనేటువంటి పాఠ్యాంశం ప్రక్రియ అనువాద ప్రక్రియ. దీని యొక్క ఇతివృత్తం నైతిక విలువలు. దీన్ని రచించింది రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ అని చెప్పవచ్చు. 10వ పాఠ్యాంశం ప్రియమిత్రునికి అనేటువంటి పాఠ్యాంశ ప్రక్రియ లేఖ ప్రక్రియ. దీని యొక్క ఇతివృత్తం మానవీయ విలువలు. దీన్ని రచించింది డాక్టర్ సూర్యదేవర సంజీవదేవ్. ఆ తర్వాతి పాఠ్యాంశం బాలచంద్రుని ప్రతిజ్ఞ. ఈ పాఠ్యాంశ ప్రక్రియ ద్విపద ప్రక్రియ. ఇతివృత్తం శౌర్య పరాక్రమాలు. దీన్ని రచించింది శ్రీనాథుడు. ఆ తర్వాత స్ఫూర్తి ప్రదాతలు. ఈ స్ఫూర్తి ప్రదాతలు అనేటువంటి పాఠ్యాంశ ప్రక్రియ వ్యాస ప్రక్రియ. ఇతివృత్తం స్ఫూర్తి సామాజిక సేవ గురించి తెలియజేస్తుంది. సో దీని యొక్క ఇతివృత్తం స్ఫూర్తి సామాజిక సేవ. ఈ పాఠ్యాంశాలను వివిధ రచయితల బృందం రచించడం జరిగింది. 8th క్లాస్లో మొదటి పాఠ్యాంశం సంసిద్ధత కార్యక్రమం కింద మొదటిది ఆంధ్ర వైభవం. ఆంధ్ర వైభవం అనేటువంటి పాఠ్యాంశ ప్రక్రియ గేయ ప్రక్రియ. దీని యొక్క ఇతివృత్తం రాష్ట్ర కీర్తి. ఈ పాఠ్యాంశాన్ని రచించింది కొండేపూడి లక్ష్మీనారాయణ. ఆంధ్ర వైభవం అనేటువంటి పాఠ్యాంశ రచయిత కొండేపూడి లక్ష్మీనారాయణ. 2వ పాఠ్యాంశం మాతృభూమి యొక్క ప్రక్రియ కథానిక. మాతృభూమి పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం దేశభక్తి కుటుంబ విలువలు. ఈ పాఠ్యాంశాన్ని రచించింది పవని నిర్మల ప్రభావతి. మాతృభూమి అనేటువంటి పాఠ్యాంశాన్ని రచించింది ఎవరు అంటే పవని నిర్మల ప్రభావతి. 3వ పాఠ్యాంశం శతక సౌరభం. ఈ పాఠ్యాంశ ప్రక్రియ శతక ప్రక్రియ. దీని యొక్క ఇతివృత్తం నైతిక విలువలు. ఈ పాఠ్యాంశ రచయితలు వివిధ శతక కవులు అని చెప్పవచ్చు. ఆయాత్ర అనే పాఠ్యాంశ ప్రక్రియ యాత్రా రచనకు చెందినది. దీని యొక్క ఇతివృత్తం జాతీయ సమైక్యత దర్శనీయ స్థలాలు. నాయాత్ర అనేటువంటి పాఠ్యాంశాన్ని రచించింది ఎవరు అంటే పులుసు వెంకట రమణయ్య అని చెప్పవచ్చు. 5వ పాఠ్యాంశం సందేశం అనేటువంటి పాఠ్యాంశం యొక్క ప్రక్రియ ఖండకావ్యం. దీని యొక్క ఇతివృత్తం కష్టజీవుల శ్రమ. ఈ పాఠ్యాంశాన్ని రచించినది గుర్రం జాషువా. సందేశం అనేటువంటి పాఠ్యాంశాన్ని రచించినది గుర్రం జాషువా. 6వ పాఠ్యాంశం పయనం అనేటువంటి పాఠ్యాంశం యొక్క ప్రక్రియ
మాండలిక కథ. దీని యొక్క ఇతివృత్తం సామాజిక స్పృహ. పయనం అనేటువంటి పాఠ్యాంశాన్ని రచించింది సింగమనేని నారాయణ. 7వ పాఠ్యాంశం చైతన్యమూర్తులు. చైతన్యమూర్తులు అనేటువంటి పాఠ్యాంశ ప్రక్రియ వ్యాస ప్రక్రియ. దీని యొక్క ఇతివృత్తం స్ఫూర్తి, సేవ అనేటువంటిది. ఈ పాఠ్యాంశాలను రచించింది వివిధ రచయితల బృందం అని చెప్పవచ్చు. 8వ పాఠ్యాంశం మేలిమలుపు. మేలిమలుపు అనేటువంటి పాఠ్యాంశ ప్రక్రియ కథా ప్రక్రియ. ఇతివృత్తం ఆత్మస్థైర్యం. మేలిమలుపు అనేటువంటి పాఠ్యాంశాన్ని రచించింది ఎవరు అంటే దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి. చిరమాలిన్యం అనేటువంటి పాఠ్యాంశ ప్రక్రియ వచన కవిత. ఈ పాఠ్యాంశ ఇతివృత్తం మానవ విలువలు. చిరమాలిన్యం అనేటువంటి పాఠ్యాంశాన్ని రచించింది ఎవరు అంటే షేక్ కాజా హుసేన్. నాటి చదువు అనేటువంటి పాఠ్యాంశాన్ని రచించింది మామిడిపూడి వెంకట రంగయ్య. ఈ పాఠ్యాంశం యొక్క ప్రక్రియ కథా ప్రక్రియ. ఇతివృత్తం వ్యక్తిత్వ వికాసం, చదువు విలువ. 11వ పాఠ్యాంశం సమదృష్టి. ఈ సమదృష్టి అనేటువంటి పాఠ్యాంశ ప్రక్రియ గజల్ ప్రక్రియ. దీని యొక్క ఇతివృత్తం సమానత్వం. ఈ సమదృష్టి అనేటువంటి గజల్ ప్రక్రియకు చెందినటువంటి పాఠ్యాంశాన్ని రచించింది పైడి తెరేష్ బాబు. 12వ పాఠ్యాంశం భువన విజయం. భువన విజయం అనేటువంటి పాఠ్యాంశాన్ని రచించింది వేటూరి ప్రభాకర శాస్త్రి. డాక్టర్ సివి సుబ్బన్న. డాక్టర్ సివి సుబ్బన్ననే కడప వెంకట సుబ్బన్న అని కూడా పిలవడం జరుగుతుంది. వీళ్ళు రచించినటువంటి భువన విజయం అనే పాఠ్యాంశ ప్రక్రియ సాహితీ రూపకం. దీని యొక్క ఇతివృత్తం భాషా అభిరుచి. ఆతిథ్యం అనేటువంటి పాఠ్యాంశ ప్రక్రియ ఇతిహాస ప్రక్రియ. దీని యొక్క ఇతివృత్తం అతిథి గౌరవం. ఈ పాఠ్యాంశాన్ని రచించింది తిక్కన సోమయాజి. కళావారసత్వం అనేటువంటి ఉపవాచకం యొక్క ప్రక్రియ వ్యాస ప్రక్రియ. ఇతివృత్తం కళల యొక్క వైశిష్టం గురించి తెలియజేయడం. ఈ పాఠ్యాంశాన్ని రచించింది రచయితల బృందం అని చెప్పవచ్చు. 9వ తరగతిలో మొదటి పాఠ్యాంశం ధర్మబోధ అనేటువంటి పాఠ్యాంశ ప్రక్రియ ప్రాచీన పద్య ప్రక్రియ. ఇతివృత్తం కుటుంబ సంబంధాలు. ధర్మబోధ అనేటువంటి పాఠ్యాంశాన్ని రచించింది నన్నయ్య భట్టు. 2వ పాఠ్యాంశం చైతన్యం అనే పాఠ్యాంశ ప్రక్రియ గేయ ప్రక్రియ. దీని యొక్క ఇతివృత్తం సామాజిక బాధ్యత. చైతన్యం అనే పాఠ్యాంశాన్ని రచించింది తాపి ధర్మారావు. 3వ పాఠ్యాంశం హరివిల్లు అనేటువంటి పాఠ్యాంశాన్ని రచించింది వివిధ కవులు. దీని యొక్క ప్రక్రియ వర్ణనా ప్రక్రియ. ఇతివృత్తం ప్రకృతి. 4వ పాఠ్యాంశం ఆత్మకథ అనేటువంటి పాఠ్యాంశాన్ని రచించింది ఎండ్లూరి సుధాకర్ రచించినటువంటి ఆత్మకథ అనేటువంటి పాఠ్యాంశ ప్రక్రియ వచన కవిత. దీని యొక్క ఇతివృత్తం స్వయం కృషి. 5వ పాఠ్యాంశం స్నేహం అనేటువంటి పాఠ్యాంశ ప్రక్రియ ప్రాచీన పద్య ప్రక్రియ. దీని యొక్క ఇతివృత్తం వ్యక్తిత్వ వికాసం. ఈ పాఠ్యాంశాన్ని రచించింది వివిధ కవులు. స్నేహం అనేటువంటి పాఠ్యాంశాన్ని రచించింది ఎవరు? వివిధ కవులు. తీర్పు అనేటువంటి పాఠ్యాంశ ప్రక్రియ ఆధునిక పద్యం. దీని యొక్క ఇతివృత్తం పరోపకారం. తీర్పు అనేటువంటి పాఠ్యాంశాన్ని రచించింది జంధ్యాల పాపయ్య శాస్త్రి తీర్పు అనే పాఠ్యాంశాన్ని రచించాడు. లేదా తీర్పు అనేటువంటి పాఠ్యాంశాన్ని రచించింది ఎవరు అంటే జంధ్యాల పాపయ్య శాస్త్రి. 7వ పాఠ్యాంశం మాట మహిమ అనేటువంటి పాఠ్యాంశాన్ని రచించింది కొలకలూరి స్వరూపారాణి. ఈమె మాట మహిమ అనేటువంటి పాఠ్యాంశాన్ని రచించింది. ఈ పాఠ్యాంశ ప్రక్రియ ఆధునిక పద్య ప్రక్రియ. ఇతివృత్తం జీవన విధానం అని చెప్పవచ్చు. గద్య భాగంలో ఇల్లలకగానే అనేటువంటి పాఠ్యాంశం. ఈ ఇల్లలకగానే అనేటువంటి పాఠ్యాంశాన్ని రచించింది పి సత్యవతి. ఈ పాఠ్యాంశ ప్రక్రియ కథానిక. ఇతివృత్తం స్త్రీ చైతన్యం. 2వ పాఠ్యాంశం రంగస్థలం అనే పాఠ్యాంశ ప్రక్రియ వ్యాసం. ఇతివృత్తం సంస్కృతి. ఈ పాఠ్యాంశ రచయిత తనికెళ్ళభరణి. 3వ పాఠ్యాంశం ప్రియమైన నాన్నకు. ఇది లేఖ ప్రక్రియకు చెందినది. ఇతివృత్తం మానవ సంబంధాలు. ఈ పాఠ్యాంశాన్ని రచించినది పింగళి బాలాదేవి. ప్రియమైన నాన్నకు అనేటువంటి పాఠ్యాంశాన్ని రచించింది ఎవరు అంటే పింగళి బాలాదేవి. ఆశావాది అనేటువంటి పాఠ్యాంశం ప్రక్రియ ముఖాముఖి.
ఇతివృత్తం సాహితీ జీవనం. ఈ పాఠ్యాంశాన్ని రచించింది ఎవరు అంటే ఆశావాది ప్రకాశరావు. 5వ పాఠ్యాంశం ఏ దేశమేగిన. ఏ దేశమేగిన అనేటువంటి పాఠ్యాంశాన్ని రచించింది ఊటుకూరు లక్ష్మీకాంతమ్మ. ఈమె రచించినటువంటి ఏ దేశమేగిన అనే పాఠ్యాంశం యొక్క ప్రక్రియ యాత్రా సాహిత్యం. ఈ పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం దేశభక్తి. 6వ పాఠ్యాంశం నా చదువు. నా చదువు అనేటువంటి పాఠ్యాంశ ప్రక్రియ స్వీయ చరిత్ర. దీని యొక్క ఇతివృత్తం స్ఫూర్తి. ఈ పాఠ్యాంశాన్ని రచించింది శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి. 7వ పాఠ్యాంశం ఆకుపచ్చ శోకం. ఈ పాఠ్యాంశ ప్రక్రియ పర్యావరణ కవిత్వం. ఇతివృత్తం పర్యావరణం. ఈ పాఠ్యాంశాన్ని రచించింది డేవిడ్ లివింగ్స్టన్. 10వ తరగతి. 10వ తరగతిలోని మొదటి పాఠ్యాంశం మాతృభావన. మాతృభావన అనేటువంటి పాఠ్యాంశాన్ని రచించింది గడియారం వెంకట శేషశాస్త్రి. ఈయన రచించినటువంటి మాతృభావన పాఠ్యాంశం యొక్క ప్రక్రియ పద్య ప్రక్రియ. ఇతివృత్తం స్త్రీల పట్ల గౌరవం. 2వ పాఠ్యాంశం జానపదును జాబు. ఈ పాఠ్యాంశ ప్రక్రియ లేఖ ప్రక్రియ. దీని యొక్క ఇతివృత్తం శ్రమ పట్ల గౌరవం. ఈ జానపదుని జాబు అనేటువంటి పాఠ్యాంశాన్ని రచించింది బోయి భీమన. 3వ పాఠ్యాంశం వెన్నెల. వెన్నెల అనేటువంటి పాఠ్యాంశాన్ని రచించింది ఎర్రన. ఎర్రన రచించిన వెన్నెల పాఠ్యాంశం యొక్క ప్రక్రియ పద్య ప్రక్రియ. ఈ పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం ప్రకృతి వర్ణన. 4వ పాఠ్యాంశం ధన్యుడు. ధన్యుడు అనేటువంటి పాఠ్యాంశాన్ని పరవస్తు చిన్నయ సూరి రచించడం జరిగింది. ఈ పాఠ్యాంశ ప్రక్రియ కథా ప్రక్రియ. ఈ పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం విలువలు. 5వ పాఠ్యాంశం శతక మధురిమ. ఈ శతక మధురిమ పాఠ్యాంశాన్ని రచించింది వివిధ శతక కవులు. దీని యొక్క పాఠ్యాంశ ప్రక్రియ పద్య ప్రక్రియ. ఇతివృత్తం నైతిక విలువలు. మా ప్రయత్నం అనేటువంటి పాఠ్యాంశాన్ని రచించింది ఓల్గా, వసంత, కల్పన. మా ప్రయత్నం అనేటువంటి పాఠ్యాంశ ప్రక్రియ పీఠిక ప్రక్రియ. ఇతివృత్తం స్త్రీ సాధికారత. సముద్ర లంఘనం అనేటువంటి పాఠ్యాంశ ఇతివృత్తం వర్ణన. ఈ పాఠ్యాంశాన్ని రచించింది అయ్యలరాజు రామభద్రుడు. మాణిక్య వీణ అనేటువంటి పాఠ్యాంశ రచయిత విద్వాన్ విశ్వం. మాణిక్య వీణ అనేటువంటి పాఠ్యాంశ ప్రక్రియ వచన కవిత. దీని యొక్క ఇతివృత్తం సామాజిక స్పృహ. గోరంత దీపాలు అనేటువంటి పాఠ్యాంశాన్ని రచించింది పులికంటి కృష్ణారెడ్డి. ఈయన రచించిన గోరంత దీపాలు అనేటువంటి పాఠ్యాంశ ప్రక్రియ కథా ప్రక్రియ సామాజిక సేవ. ఈ యొక్క ఇతివృత్తం మానవ సంబంధాలు. భిక్ష అనేటువంటి పాఠ్యాంశాన్ని రచించింది శ్రీనాథుడు. శ్రీనాథుడు రచించిన భిక్ష పాఠ్యాంశం యొక్క ప్రక్రియ పద్య ప్రక్రియ. ఇతివృత్తం మానవ స్వభావం. చిత్రగ్రీవం అనేటువంటి పాఠ్యాంశాన్ని రచించింది ధనగోపాల్ ముఖర్జీ. ప్రక్రియ ఇది అనువాద కథ. ఇతివృత్తం శాస్త్రీయ పరిశీలన. ఉపవాచకంలో రామాయణం అనేటువంటిది. రామాయణం యొక్క ప్రక్రియ ఇతిహాస ప్రక్రియ. దీని యొక్క ఇతివృత్తం సంస్కృతి విలువలు. దీన్ని రచించింది వాల్మీకి సంస్కృతంలో రచించడం జరిగింది. 10వ తరగతి నూతన పాఠ్యపుస్తకాల్లో ఉన్నటువంటి పాఠ్యాంశాలు ప్రక్రియలు ఇతివృత్తాల గురించి తెలుసుకుందాం. ఇందులో మొదటి పాఠ్యాంశం ప్రత్యక్ష దైవాలు. ప్రత్యక్ష దైవాలు అనేటువంటి పాఠ్యాంశ ప్రక్రియ ఇతిహాస ప్రక్రియ. దీని యొక్క ఇతివృత్తం తల్లిదండ్రుల యొక్క సేవ. ఈ పాఠ్యాంశాన్ని రచించింది ఎర్రన. 2వ పాఠ్యాంశం బతుకు గంప. బతుకు గంప అనేటువంటి పాఠ్యాంశాన్ని రచించింది మూలింటి చంద్రకళ. ఈ పాఠ్యాంశం యొక్క ప్రక్రియ కథానిక. బతుకు గంప అనేటువంటి పాఠ్యాంశ ఇతివృత్తం కుటుంబ విలువలు. శతక మాధుర్యం. శతక మాధుర్యం అనేటువంటి పాఠ్యాంశాన్ని రచించినటువంటిది వివిధ కవులు. దీని యొక్క ప్రక్రియ శతక ప్రక్రియ. ఈ పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం నైతిక విలువలు. ఉపన్యాస కళ అనేటువంటి పాఠ్యాంశం యొక్క ప్రక్రియ వ్యాస ప్రక్రియ. ఇతివృత్తం జీవన నైపుణ్యం. దీనిని రచించినది వాసిరెడ్డి సీతాదేవి. ఉపన్యాస కళ అనేటువంటి పాఠ్యాంశాన్ని రచించింది ఎవరు అంటే వాసిరెడ్డి సీతాదేవి. జలియన్ వాలాబాగ్ అనేటువంటి ఈ పాఠ్యాంశం రచించింది ఉమర్ ఆలీషా. ఈ పాఠ్యాంశం యొక్క ప్రక్రియ ఖండకావ్యం. జలియన్ వాలాబాగ్ అనేటువంటి పాఠ్యాంశ ఇతివృత్తం దేశభక్తి. ప్రకృతి సందేశం అనేటువంటి పాఠ్యాంశ ప్రక్రియ గేయ ప్రక్రియ. ఈ పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం ప్రకృతి వర్ణన. ప్రకృతి సందేశం అనేటువంటి పాఠ్యాంశాన్ని రచించింది
వైసివి రెడ్డి. చేజారిన బాల్యం అనేటువంటి పాఠ్యాంశాన్ని రచించింది శీలా వీర్రాజు. ఈ పాఠ్యాంశం యొక్క ప్రక్రియ వ్యాస ప్రక్రియ. ఇతివృత్తం వ్యక్తి వికాసం. జీవని అనేటువంటి పాఠ్యాంశాన్ని రచించింది వి చంద్రశేఖరరావు. ఈ జీవని అనేటువంటి పాఠ్యాంశ ప్రక్రియ కథా ప్రక్రియ. ఇతివృత్తం ప్రత్యేక అవసరాలు పిల్లలు చేయుత. రాజధర్మం అనేటువంటి పాఠ్యాంశం యొక్క ప్రక్రియ ప్రబంధ ప్రక్రియ. ఇతివృత్తం నాయకత్వ లక్షణాలు. ఈ పాఠ్యాంశాన్ని రచించింది శ్రీకృష్ణదేవరాయలు. కన్యాశుల్కం అనేటువంటి పాఠ్యాంశాన్ని రచించింది గురిజాడ అప్పారావు. దీని యొక్క ప్రక్రియ నాటకం. దీని యొక్క ఇతివృత్తం ఆధునిక విద్య ఆవశ్యకత. యుద్ధ విజేత అనేటువంటి పాఠ్యాంశ ప్రక్రియ వచన కవిత. దీని యొక్క ఇతివృత్తం శాంతి ఆవశ్యకత. దీన్ని రచించింది నేతల ప్రతాప్ కుమార్. యుద్ధ విజేత అనేటువంటి పాఠ్యాంశాన్ని రచించింది నేతల ప్రతాప్ కుమార్. సూక్తి సుధా అనేటువంటి పాఠ్యాంశాన్ని రచించింది ఎస్ గంగప్ప రచించిన సూక్తి సుధా అనేటువంటి పాఠ్యాంశ ప్రక్రియ సాహిత్య వ్యాసం. పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం ఉత్తమ మానవ గుణాలు. నెక్స్ట్ వచ్చేసి ఉపవాచకంలో ఇతిహాస కథ రామాయణం. ఈ రామాయణం అనేటువంటిది ఇతిహాస. దీని యొక్క ఇతివృత్తం సంస్కృతి విలువ. దీన్ని రచించింది సంస్కృతంలో వాల్మీకి. పాత మరియు నూతన పాఠ్యపుస్తకాల్లో ఉన్నటువంటి పాఠ్యాంశ ప్రక్రియ ఇతివృత్తాలు అని చెప్పవచ్చు.